నెక్స్ట్ హనుమకొండ జిల్లా కమలాపూర్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టమోటాలు, ఆయన వాహనంపై చెప్పులు విసిరారు కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ నాయకులపై కుర్చీలు విసిరారు ఇటు బీఆర్ఎస్ నాయకులు. పోటాపోటీగా ఇరు పార్టీల కార్యకర్తలు కూడా నినాదాలు చేసుకున్నారు. గ్రామ సభలో భారీగా మోహరించాల్సి వచ్చింది పోలీసులు. విజువల్స్ లో చూస్తున్నారు. టమోటాలు విసిరారు, చెప్పులు విసిరారు, కుర్చీలు విసురుకున్నారు. ఆ దృశ్యాలను చూస్తున్నాము. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లిస్టుపై అధికారులను ఎమ్మెల్యే కౌశిక్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో చేసిందేహీ లేదు అంటూ విమర్శించారు. అయితే బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేసిందేహీ లేదు అంటూ కాంగ్రెస్ నాయకులు కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. భారీగా మోహరించారు పోలీసులు. ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ ఇన్సిడెంట్ కి సంబంధించిన పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి పెద్దీష్ ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. పెద్దీష్, అసలు ఏం జరిగింది? ఎవరు ముందు దాడికి ప్రయత్నం చేశారు? పోలీసులు ముందుగా అక్కడ రాలేదా? ఈ ఇరు వర్గాలు ఎందుకు బాహాబాహీకి దిగాయి? ఏం జరిగింది అసలు? లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహిస్తున్నటువంటి గ్రామ సభ ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఆధిపత్య పోరుకు బాహాబాయికి వేదికగా మారుతున్నాయి. తాజాగా కమలాపురం మండల కేంద్రంలో జరిగినటువంటి ఈ ఘటన ఇందుకు నిదర్శనం. సో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కమలాపూర్ మండల కేంద్రంలో నిర్వహించినటువంటి గ్రామ సభకు హాజరయ్యారు. అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, సేమ్ టైంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో ఇరు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేసుకుంటున్న క్రమంలోనే అక్కడ స్టేజ్ పైన ఉన్నటువంటి ఎంపీపీ గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి ఎవరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదని చెప్పి వ్యాఖ్యలు చేసిన క్రమంలోనే కౌశిక్ రెడ్డి కూడా మైక్ తీసుకుని ఆయన కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ఏం చేసింది అనే దానిపైన నిలదీసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అక్కడ ఆయన స్టేజ్ పైన ఉండగానే ఒక కార్యకర్త కోడిగుడ్డు విసిరారు. సో ఆ కోడిగుడ్డు పక్కన ఉన్నటువంటి ఒక అధికారి పైన పడింది. అదంతా తర్వాత గమనించారు. అక్కడి నుండి నేరుగా కిందికి దిగినటువంటి కౌశిక్ రెడ్డి కింద కౌశిక్ రెడ్డికి రక్షణ కవచంగా ఆయన అంగరక్షకులు, అదేవిధంగా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన పైన గుర్తులేని వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టమాటాలు విసిరారు. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి వారందరూ కూడా నిలదీసి అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి నుంచి పోలీసులు కూడా ఆయన నుంచి సంధానించి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి నుంచి వెళ్తున్నటువంటి కౌశిక్ రెడ్డి వాహనం పైన మరొక కార్యకర్త పాదరక్షలు విసిరారు. సో అది వెనుక భాగంలో పడింది ఆ వాహనంకు. సో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా వారితో వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలోనే హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తోపులాటకు దారితీసింది. ఈ క్రమంలో పోలీసులు రంగంలో దిగి కొంతమందిని అదుపు చేసి మరికొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అక్కడ నుండి కౌశిక్ రెడ్డిని కూడా పంపివేసిన నేపథ్యంలో ఆందోళన కాస్త సద్దుమణిగింది. రైట్ పెద్దీష్, అది పరిస్థితి. హన్మకొండ జిల్లా కమలాపూర్ గ్రామంలో ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంది. దృశ్యాల్లో కూడా స్పష్టంగా చూడొచ్చు ఏం జరిగింది అనేది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లిస్టుపై అధికారులను ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో చేసిందేహీ లేదు అంటూ ఆయన విమర్శించారు. అయితే బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేసిందేహీ లేదు అంటూ కాంగ్రెస్ నాయకులు కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. భారీగా పోలీసులు మోహరించి సర్ది చెప్పాల్సి వచ్చింది. సో టమోటాలు, చెప్పులు విసురుకున్నారు. కుర్చీలు కూడా పైకి లేచాయి. దీంతో పోలీసులు ఆ సభలోకి ఎంటర్ అయ్యి సర్ది చెప్పి వాళ్ళని విడదీయాల్సిన సిచ్యువేషన్ కనిపించింది. ప్రజలకి సమాధానం